యేసు ఆ చెరుకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 17th థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ కృప క్షేమం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపే గుడ్ ఫ్రైడే. ఈరోజు సిలువలో ప్రభు పలికిన 6వ మాట గురించి ధ్యానిస్తున్న సమాప్తమైనదని. ఏం సమాప్తమైంది? దేవుడు ఏవైతే తండ్రి అయిన దేవుడు లేఖనాలు, ప్రవచనాలు అనుగ్రహించారో ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు నెరవేర్పు జరగాలని అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. లాస్ట్ వన్, నేను దప్పికొంటే వాళ్ళు చేదు చిరుకనిచ్చారని కీర్తన రాయబడినటువంటి ఆ వచ్చి నెరవేర్పు జరగాలి, అందుకే దప్పికొన్నానన్నారు. వారు చేదు చిరుకనిచ్చారు, దాంతో సమాప్తమైందని చెప్పారు. నెంబర్ 1, లేఖనాలు మొత్తం నెరవేర్చారు. ఎందుకంటే ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేకపోతున్నాం, అందుకని ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ నెరవేర్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి నెరవేర్పు ఏం జరిగింది? నీ కోసం, నా కోసం పరలోకాన్ని మార్గం సరళమైంది. ఆయన పొందాల్సిన శిక్ష, అది మన శిక్ష, ఆ వేదన, ఆ శాపము, ఆ పాప భారం అంతా ఆయన భరించారు. ఎస్, అందుకనే ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను పొందాల్సినంత పొందాను, మీకు మార్గం సరళం చేశాను అని ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇంకా సిలువలో పలికిన 7 మాటల గురించి రేపు క్లుప్తంగా మనం వినబోతున్నాం. రేపటి కాలమందు 3 షిఫ్ట్లు ఉంటాయి. గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 6 గంటలకు మొదటి షిఫ్ట్, గుడ్ ఫ్రైడే రోజున ఉదయం 9 గంటలకు రెండో షిఫ్ట్, గుడ్ ఫ్రైడే రోజున మధ్యాహ్నం 12 గంటలకు 3 షిఫ్ట్ వర్షిప్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. నెంబర్ 3, సిలువలో ప్రభు 3 గంటల వరకు మధ్యాహ్నం వెళ్ళాడని, మార్నింగ్ 9 o'clock నుంచి ఆ టైం అంతా మనం అక్కడే ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. థర్డ్ వర్షిప్లో వచ్చిన వారికి ప్రభు చిత్తమైతే సాంబార్ రైస్ అయితే అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకే, వచ్చిన ప్రతి ఒక్కరికి అనెండింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గమనించండి. ఎందుకంటే అభిషేకం ఆరంభమైంది గుడ్ ఫ్రైడే రోజునే, రివైవల్ ఆరంభమైంది. పరలోకాన్ని ఇస్తామని సంఘం పేరు పెట్టింది ఈరోజు. బలమైన అభిషేకాన్ని దేవుడు నాకు ఒక స్పెషల్ సీడ్ వచ్చిన తర్వాత అభిషేకాన్ని ఇచ్చారు. ఆ రోజు నుంచి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకర మెరాకిల్స్ అనెండింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నేను హింట్ ఇస్తున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక సీడ్ ప్లాన్ చేయండి. అద్భుతమైన రిజల్ట్ నువ్వు చూడబోతున్నావు. ఎస్, కాబట్టి అది నువ్వు టీవీ స్పాన్సర్ చేస్తావా, అది మరొకటి చేస్తావా, అది నీ చాయిస్. ఓకే, ఒక 700 చేస్తావా, నీ చాయిస్. బలవంతం ఏమీ లేదు. అట్లని ఒకవేళ సీడ్ లేకపోతే నేను రావద్దా, ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎవరిని పరమనిస్తూ డిమాండ్ చేయడు, కానీ అది నీకు దీవెన, బలమైన కార్యాన్ని చూడగలుగుతావు. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకర నీకు వందనాలు. మమ్మల్ని రేపు గుడ్ ఫ్రైడేకి సిద్ధపరచండి. 3 షిప్స్లో కూడా బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి అయ్యా. నీ సంతాన శక్తులు గమని స్వాధీనపరుచుకునే వర్తమానం బలంగా మీరు మాట్లాడి మహిమ చెందండి. ప్రతి కాడిని ఎవరు కూడా, ఎవరు వ్యాధికి స్వస్థపరచండి, ఎవరు బలహీనను బలపరచండి. నేను వేలాది మంది నడిపించండి. బలమైన అభిషేకమే పొందాలా, కృపా వరాలు పొందాలా, గొప్ప జయాన్ని ఇచ్చి నడిపించండి అయ్యా. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. KG to PG ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు తోడైంది, దీవెన దయచేయమని ఇవ్వండి. అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఇచ్చి ఆయన గుడ్ ఫ్రైడే ఈస్టర్ మంచి వాతావరణాన్ని, కూల్గా ఉండాలా, ఎండవేడి ఉండకూడదు, సహాయం ఇచ్చి నడిపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అబ్జర్వ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి గొప్ప జయాన్ని ఇచ్చి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులు, బంధువులు కూడా పిలవండి. బలమైన అభిషేకాన్ని మనం పొందబోతున్నాము. ఎస్, అలాగే స్పెషల్ మెసేజ్ ఉంటుంది. శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందాం. ఎస్, కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వదు. కొత్త వారిని కూడా ఇన్వైట్ చేయండి. గుడ్ ఫ్రైడే ఈజ్ గ్రేట్ విక్టరీ, గొప్ప విజయం. అందుకని దేవుడు ప్రపంచానికి శుభ శుక్రవారం అన్నాడు ఆయన. అది మనం ఆ దీవెన పొందబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వస్తావు కదూ? సీడ్ పెట్టడం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు టుమారో. మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2వ వర్షిప్లో వీలున్న వాళ్ళందరూ వచ్చేస్తే బెటర్. 3rd వర్షిప్లో ఇక తప్పదన్న వాళ్ళు 3rd వర్షిప్లో వస్తే బెటర్. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.